డీలిమిటేషన్లో అతి ముఖ్యమైన ఇష్యూ రేపు క్రాప్ అప్ కొత్త సమస్య రాబోతున్నది. మన దేశ ప్రజలు చూడాలి. అర్బన్ రూరల్ డివైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దేశవ్యాప్తంగా ఉంది. ఒక తెలంగాణ, హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి కాదు, మైగ్రేషన్ కావడం, పట్టణీకరణ జరగడం. ఇప్పుడు బెంగళూరు, మద్రాసు, అంటే చెన్నై, హైదరాబాదు, ముంబాయి, కలకత్తా, ఢిల్లీయే కాదు, ఇలా పూణే, ఇండోర్, భూపాల్, నాగపూర్, అహ్మదాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, అంటే ఇంకా 2 టైర్ సిటీస్, ఇలా కరీంనగర్, ఇలాంటి సిటీస్లో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. మంచిదే, పెరగడంలో తప్పలేదు. కానీ ఎంత జనాభాకి కేటాయించాలి, రూరల్ ఎంత జనాభా కేటాయించాలి అని చర్చించకపోతే మాత్రము మొత్తం అర్బనైజేషన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కార్వా అన్నది అసెంబ్లీ సెగ్మెంట్ 2 కిలోమీటర్లు ఉండదు విస్తీర్ణ సిటీస్లో పెట్ట. మీరు ఎంత 4-5 కిలోమీటర్లో పెట్టిన ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటుంది. అక్కడ గెలిచిన శాసనసభ్యుడికి తిరగవలసిన అవసరం లేదు, అంటే ఎక్కువ తిరగవలసిన. అదే ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ చూసుకోండి, దాదాపు 120 కిలోమీటర్లు ఉంటుంది. జనాభా తక్కువ ఉంటుంది, విస్తీర్ణ ఎక్కువ ఉంటుంది. అలాంటి సీట్లు చాలా ఉన్నాయి తెలంగాణ. ఇప్పుడు మనం మల్కాజ్గిరి లోక్సభ చూసుకుంటే 37 లక్షల పాపులేషన్ ఉంది, దేశంలోనే అత్యధిక. అక్కడికి మీకు 25 కిలోమీటర్ల పాటు పార్లమెంట్ సీట్ అయిపోతుంది. 35 లక్షల జనాభా ఉండొచ్చు, కానీ అటు ఎల్బీ నగర్ టు ఓటర్లే 37 లక్షలు ఎంతమంది ఉన్నా కూడా ఆ పార్లమెంట్ సభ్యుడికి శ్రమ అంత ఉండదు, ఏది తిరగడమో ఇది అంత ఉండదు. కాబట్టి నువ్వు రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్కు జనాభాను, అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక జనాభా ఉండడం కరెక్ట్ కాదు. ఓటర్ల సంఖ్య కాదనేది నా వాదన. నేను ఇదివరకే ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక, తెలుగు పత్రికలు నా వ్యాసాల పట్ల అర్బన్ రూరల్ డివైడ్, దీని మీద డీలిమిటేషన్ చాలా సీరియస్గా ఆలోచించాలి. నేను డీలిమిటేషన్ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు కుల్దీప్ సింగ్ గారు చైర్మన్, వారు మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారు, వారి దగ్గర అప్పుడే ఆర్గ్యుమెంట్ పెడితే వారు ఒక అబ్జర్వేషన్ రాసిండ్రు వారి రిపోర్ట్ లోపల. రేపు ఫ్యూచర్లో మళ్ళీ ఫ్యూచర్ డీలిమిటేషన్ అప్పుడు ఈ అర్బన్ రూరల్ ఓటర్ల సంఖ్య గురించి వెళ్ళి చర్చించాలి పార్లమెంట్ అని చెప్పేసి వారు ఒక సూచనప్రాయంగా ఒక అబ్జర్వేషన్ ఇచ్చారు. ఆ రోజు నేను దానికి మద్దతు పలికిన కమిటీ లోపల రాయాలని చెప్పి రాపించాను. ఆ రోజు ఏది ఇక్కడనే ఏమన్నా హైదరాబాద్లో మేము కూర్చొని ఫైనల్ రిపోర్ట్ రాసేటప్పుడు. కాబట్టి నా దృష్టిలో అదొక పెద్ద సమస్య ఇప్పుడు దేశం లోపల. ఇప్పుడు ముంబై, నాగ్పూర్, పూణే, అహ్మదాబాద్, సోలాపూర్ లాంటి ఒక 10 నగరాలు మహారాష్ట్రలో పడి ఏ పార్టీ అధికారంలో ఉండేది చర్చ ప్రాతినిధ్యం. రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, ఈ 3 జిల్లాలే నిర్ణయం చేసే శక్తి వస్తుంది వాళ్ళకి.